అది వర్షాకాలం. విశాఖపట్నం తీరంలో సముద్రపు అలలు తీరాన్ని తాకుతూ సందడి చేస్తూ ఉన్నాయి. కార్తీక్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రకృతిని ప్రేమిస్తూ ఫోటోలు తీయటం అతనికి హాబీ. ఒక సాయంత్రం వర్షం జోరుగా కురుస్తుండగా బీచ్ రోడ్డులోని ఒక పాత కాఫీ షాప్లోకి తలదాచుకోవటానికి వెళ్ళిపోయాడు. అక్కడే తన జీవితాన్ని మార్చేసే ఆ క్షణం ఎదురైపోయింది. హాయ్ గైస్, మనసున మనసై దివ్య సూరినేని రాసిన ఈ స్టోరీ అసలు ఏంటి, కార్తీక్ జీవితాన్ని అంతలా మార్చేసే ఏ సంఘటన జరిగింది ఏంటి అనేది మనం కథలోకి వెళ్ళి తెలుసుకుందామా? ఒక మూల టేబుల్ దగ్గర కూర్చొని వర్షాన్ని చూస్తూ కాఫీ తాగుతున్న అన్వితని చూడగానే కార్తీక్ మనసులో ఏదో తెలియని అలజడి మొదలైపోయింది. ఆమె కళ్ళల్లో ఒక రకమైన ప్రశాంతత, పెదవులపై చిన్న నవ్వు ఉన్నాయి. ఆ క్షణంలో తన కెమెరా కంటే తన కళ్ళే ఆమెను ఎక్కువగా బంధించేశాయి. యాదృచ్ఛికంగా అన్విత కూడా కార్తీక్ వైపు చూసేసింది. ఇంకేముంది, ఇద్దరి కళ్ళు ఒకరినొకరు కలిశాయి. ఎన్నో ఊసులు చెప్పుకున్నాయి. ఆ చిన్న చూపుతోనే ఒక అందమైన కావ్యం మొదలైపోయింది. మరుసటి రోజు కూడా కార్తీక్ అదే కాఫీ షాప్కి వెళ్ళాడు. అదృష్టవశాత్తు అన్విత మళ్ళీ అక్కడే ఉంది. ధైర్యం చేసేశాడు. ఇక ఆమె దగ్గరికి వెళ్ళాడు. మీరు నిన్న వర్షంలో చాలా అందంగా కనిపించారు. ఆ క్షణాన్ని నేను కెమెరాలో బంధించలేకపోయాను, కానీ మనసులో మాత్రం బంధించేశాను. అలాగే ఉండిపోయింది నా మనసులో మీ రూపం అని అన్వితతో చెప్పాడు. అన్విత నవ్వి నా పేరు అన్విత అని చెప్పింది. ఆమె ఒక క్లాసికల్ డాన్సర్ అని చెప్పగానే ఆ మాట తెలిసి కార్తీక్ ఆశ్చర్యపోయాడు. ఇక అప్పటి నుండి వారిద్దరి మధ్య మాట పెరిగాయి. చక్కగా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సముద్రపు ఒడ్డున నడుస్తూ సాయంత్రం పూట సుదీర్ఘమైన సంభాషణలు వారి ఇద్దరి మధ్య చేరాయి. కార్తీక్ తీసే ఫోటోలకి అన్విత ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అయితే ప్రాణం పోస్తూ ఉండేవి. అన్విత చేసే నృత్యానికి కార్తీక్ ఇచ్చే ప్రశంసలు ఆమెకు కొండంత బలాన్ని తెచ్చిపెడుతూ ఉండావి. వారి మధ్య కేవలం ఆకర్షణ మాత్రమే కాదు, ఒకరి ఆలోచనల పట్ల ఒకరికి అమితమైన గౌరవం ఏర్పడింది. ఒక పౌర్ణమి రాత్రి వెన్నెలు కురుస్తున్న సమయంలో కార్తీక్ అన్వితను ఒక ప్రశాంతమైన ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. అక్కడ చుట్టూ కొవ్వొత్తులు వెలిగించి మధ్యలో అన్విత ఫోటోలతో కూడిన ఒక కొలాజ్ ఉంచాడు. అన్విత, నా కెమెరా లెన్స్ వేల మందిని చూశాయి, కానీ నా మనసు మాత్రం నిన్ను చూసినప్పుడే ఆగిపోయింది. నా జీవితంలోని ప్రతి ఫ్రేమ్లో నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాతో కలిసి నీ జీవితాన్ని పంచుకుంటావా అని మోకాళ్ళ మీద నిలబడి అడిగాడు ఆమెని 2 చేతులతో అర్థిస్తున్నట్లుగా. అలా కార్తీక్ని చూడగానే అన్విత కలలో తెలియని ఆనంద బాష్పాలు సుడిగుండాలైపోయాయి. కార్తీక్, నా నాట్యానికి నువ్వు తాళంలో దొరికావు. నీ తోడు లేని ప్రయాణం నేను అస్సలు ఊహించుకోలేను అంటూ అతని చేతిని అందుకుంది. ఆ రాత్రి వెన్నెల సాక్షిగా వారిద్దరూ ఒకటైపోయారు. ఏ ప్రేమ కథలోనైనా కష్టాలు రాకుండా ఉండవు కదా, అలాగే అన్విత తండ్రి చాలా అంటే చాలా కఠినమైన మనిషి. ఆయనకి కలలంటే ఇష్టమే, కానీ తన కూతురు ఒక సాదాసీదా అబ్బాయిని ప్రేమించడం అస్సలు నచ్చలేదు. ప్రతి తండ్రిలాగే ఆయన కూడా అన్వితకు వేరే సంబంధం నిశ్చయించాలి అనుకున్నాడు. ఇక అనుకున్నదే తడువు. అన్వితకు వేరొక సంబంధాన్ని నిశ్చయించేశారు. అన్విత తన తండ్రి పట్ల ఉన్న గౌరవానికి, కార్తీక్ పట్ల ఉన్న ప్రేమకు ఏమి చెప్పలేక ఇద్దరి మధ్యలో నలిగిపోతూ ఉంది. కార్తీక్ అయితే వెనక్కి తగ్గేదే లేదు అనుకుంటూ భీష్మించుకుని కూర్చున్నాడు. మనం పారిపోయి పెళ్లి చేసుకోవద్దు అన్విత, మీ నాన్నగారి మనసు గెలుచుకుందాం అని ధైర్యం చెప్పాడు అన్వితతోటి. కార్తీక్ తన ఉద్యోగంలో ఎంతో కష్టపడి ప్రమోషన్ తెచ్చుకోవటమే కాకుండా తన ఫోటోగ్రఫీ ద్వారా ఒక అంతర్జాతీయ అవార్డును కూడా గెలిచేసుకున్నాడు. అన్విత తండ్రి దగ్గరికి వెళ్ళి తన లక్ష్యాలను, అన్విత పట్ల తనకున్న అంకిత భావాన్ని ఎంతో వినయంగా వివరించి చెప్పాడు. అన్విత తండ్రికి కార్తీక్లోని నిజాయితీ, ధైర్యం నచ్చాయి. అన్నిటికంటే ముఖ్యంగా తన కూతురు కార్తీక్ దగ్గర ఎంత సంతోషంగా ఉందో గమనించాడు కూడా. చివరకు ఆయన వారి పెళ్లికి పచ్చజెండా ఊపేశాడు.
ఇక అంగరంగ వైభవంగా వారిద్దరికీ వివాహం జరిగిపోయింది. పెళ్ళైన తర్వాత కూడా వారి ప్రేమ తగ్గేదే లేదు అన్నట్లుగా ఇద్దరు ఒకరికొకరు అన్నిట్లో అర్థం చేసుకుంటూ ఉన్నారు. సముద్రపు అలల నిరంతరం పుడుతూనే ఉంటుంది వారిద్దరి మధ్యలో ప్రేమ. కార్తిక్ ఫోటోగ్రాఫర్గా పేరు తెచ్చుకున్నాడు. అన్విత ఒక డాన్స్ అకాడమీ పెట్టేసింది. ఒక సాయంత్రం మళ్ళీ అదే కాఫీ షాపులో కూర్చొని ఉండగా బయట వర్షం మొదలైపోయింది. అలా వర్షం కురుస్తూ ఉంటే కార్తీక్ ఆమె వైపు చూస్తూ, అన్విత, ఆ రోజు వర్షం రాకపోయి ఉంటే మన కథ మొదలయ్యేది కాదు కదా అన్నాడు అన్విత వైపు చూస్తూ. అన్విత అతని భుజంపై తలవాల్చి, వర్షం కేవలం ఒక సాకు మాత్రమే కార్తీక్, మన మనసులు కలవాలని ఆ విధాత ఎప్పుడో రాసిపెట్టాడు అని మెల్లగా అనింది అతని భుజంపై వాలిపోతూ. వారిద్దరి నిశ్శబ్దమైన ప్రేమలో ఆ వర్షపు చినుకులు సందడి చేస్తూ ఉన్నాయి. ఇక సంగీతాన్ని పలకిస్తూ ఉంటే ఆ సముద్రం వీరిద్దరి ప్రేమను చూసి ఎంతో సంతోషపడుతున్నట్టుగా ఉప్పొంగుతూ అలలు తాకిడి చాలా అంటే చాలా ఎక్కువ చేస్తూ తీరాన్ని తాకుతూ ఉన్నాయి. హాయ్ గైస్, ఈరోజు ఈ స్టోరీ మీకు నచ్చిందా? ఇది దివ్య సూరినేని రాసిన స్టోరీ. ఇలాగా మరికొన్ని చిన్ని మినీ స్టోరీస్ని వినాలి అంటే తప్పకుండా వెయిట్ చేస్తూ ఉండండి. మనసున మనసై ఈ స్టోరీ లాగే రేపు ఏ కథని చెప్పాలి అనుకుంటున్నానో దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇక మీదట కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. మీరు చేసే ఒక చిన్న లైక్, కామెంట్, షేర్ యూట్యూబ్ చాలా మందికి దీనిని ప్రమోట్ చేస్తుంది. థ్యాంక్ యూ గైస్. ఉంటాను. మళ్ళీ తిరిగి నెక్స్ట్ వేరే కథలో కలుసుకుందాం. బాయ్.